బెంగాల్లో ఒక్కటి మాత్రం నిజం. కేంద్ర బలగాలే లేకపోతే ఎన్నికలు అరాచకంగా జరిగాయి. ప్రతిసారి 11 మంది హత్య 2011తో బిగించేస్తే 56 మంది హత్య లాస్ట్ ట్రిప్ జరిగినటువంటి పరిస్థితి. బెంగాల్ అంటే అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చారు. భారతీయులు భారతదేశంలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకోలేని పరిస్థితిని భారతీయురాలినని చెప్పుకుంటూ బంగ్లాదేశ్‌ని ప్రేమిస్తూ బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి కొంత ప్రాంతం భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బెంగాల్ మాట్లాడే వాళ్ళతో కలిపి ఒక దేశాన్నే సృష్టించి తను ఆ దేశాధినేత అయిపోవాలనేటటువంటి ఒక దిక్కుమాలిన విచిత్రమైనటువంటి భావనతో ఉన్నటువంటి ఒక రాక్షసి చేతిలో నడిచింది ఆ రాష్ట్రం. దానికోసం ఈ దేశ స్వేచ్ఛని, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టింది. వాడు చూడండి ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్మోహమాటంగా, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. చివరికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటులో రేపు పొద్దున బెంగాల్లో భారతదేశంలో మోడీ గెలిస్తే కనుక, అంటే భారతదేశంలోని బెంగాల్లో మోడీ గెలిస్తే కనుక, బీజేపీ గెలిస్తే కనుక బంగ్లాదేశీయులు వెనక్కి వచ్చేస్తారు. అక్రమ బంగ్లాదేశీయులు వాళ్ళతో మనకి ముప్పని మాట్లాడుతున్నారంటే ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఎంతమంది ముప్పు అన్నది అర్థమవుతుంది. ఇలాంటి అరాచకాలని నిలదీయాల్సిన మనం ఆ అరాచకవాదిని సమర్థిస్తూ ఉండటం. ఒకప్పుడు దేశంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఇవాళ 24వ స్థాయికి దిగజారిపోయింది. ఒకప్పుడు పారిశ్రామికంగా నెంబర్ 1 ఇవాళ పారిశ్రామిక అట్టడుగునుంది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తింటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు అక్కడ గనక ఈ దఫా బీజేపీ గెలవకపోతే ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు.